6 మంది ఉన్నారబ్బా. ఎవరు శోభ నీకు రిలేషన్ కాదు. అయ్యో బామ్మది. శోభ ఎవరంటే మా అత్త, నా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ. అక్కడ నా కూతురుంది. నా వైఫ్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు తీసుకొని పోయారు నా కూతుర్ని. నా కూతురే హాయ్ డాడీ గుడ్ మార్నింగ్ అని పెట్టింది. బాయ్ తమ్ముడు, పని ఉంది. ఓకే అక్క బాయ్. అరే సీబీగా, నేను నీ అక్కని, నీ చెల్లిని, నీ నీ పిల్లని అందరినీ మడత పెట్టి సరేనా? మా పిస్తాకుండా లంజ వడుకులు ఉన్నారు కదా నాయన పొద్దున్నే. పిస్తాకుండా లంజ పడతా. నువ్వు చూస్తా అంటే చెప్తాను ఇప్పుడు. నీ పేరేంద్రా? సిబి భాయ్. సిబి భాయ్, రాత్రి మీ అక్కకు మల్లెపూలు పెట్టి తెల్ల చీర కట్టి రెడీగా ఉంచు. నేను వస్తా, రెడీగా ఉంచు. స్వీట్లు పట్టుకొని వస్తా సరేనా? తయారు చేసి ఉంచు మీ అక్కకు మల్లెపూలు పెట్టి, మీ చెల్లెకు. పోతే నా కొడుకు, చెప్తే నా కొడుకు. వాళ్ళ అక్క దగ్గర కన్నా పోతావా బొమ్మరిది? ఆ సిబి కానీ అక్క దగ్గర కన్నా పోతావా? చూడు వాని ఛానల్ చూడు ఒకసారి. చూసి వాని వీడియో ఉంటే నాకు షేర్ చేసి ఒకసారి వాడిని వేసుకుంటా నేను. వాని వీడియో ఉంటే ఏదైనా నాకు షేర్ చేయి గోపి బొమ్మరిది. బావా నేను దుష్మన్ వాడు. ఎవడు ఇంతకి ఎవడోకో పిచ్చుకుంటాడు. వాని ఛానల్ ఓపెన్ చేసి చూడు. వాని వీడియో ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో షేర్ చేయి. వాడిని వేసుకుంటా నేను. చూస్తా ఉంటే షేర్ చేస్తా. అయిపోయింది కొడుకు. వీడియో ఉంటే పంపు, సాయంత్రం పోతాయిగా చేతికి చుట్టుకొని మల్లెపూలు. अरे क्या रे? इधर आ रहे, इधर आ रहे, तेरी गर्लफ्रेंड के बारे में बताएंगे. గోపి బ్రో, ప్రియా వాని ఐడి చెక్ చేయి నువ్వు కూడా. ప్రియా కీర్తి ఒకసారి ఆయన ఐడి చెక్ చేయి. నా కొడుకుని వేసుకుంటా నేను. ఇలా వదిలిపెట్టేది లేదు. పెట్టినా ఊరుకో. ఎవరన్నా ఆడ గోపి అని లేదా? ఓకేనా బావా? ఓకే ఓకే రైట్. ఏమైంది? ఒక బ్యాడ్ కామెంట్ పెట్టిండు వానికి. అర్థమైందా బావా? నేను చూడలేదు. ఏదో చెప్పినావు. పెట్టిన వరకు యాక్టింగ్ చేద్దాం సరే. అని హైట్లో పెట్టేసినాం లేరా కానీ నువ్వు బ్లూ లేకుండే కదా, అందుకే అది కనబడలేదు. 7 మెంబర్స్ ఉన్నారబ్బా, బయటికి రండి.